హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ డిజైన్ సింపుల్ డిజైన్ మనం బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో మనం వీడియోలో చూద్దాము. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఆల్రెడీ కట్ వర్క్ అనేది ఎలా చేయాలని చెప్తున్నాను. క్యాన్వాసర్ పేపర్ని అయితే ఇలా మలుచుకొని మంచిగా చూపించినట్టుగా అయితే ఇట్లా మలుచుకొని కుట్టుకోవచ్చు. సింపుల్గా కటింగ్ అనేది ఎలా చేశానో చెప్తున్నాను. నాకు కరెంట్ లేకపోవడం వల్ల నేను అలా కటింగ్ చేసుకున్నాను, కానీ మీకు వీడియో చూపించాలి కదా అనేసి చూపిస్తాను. అయితే ఇది రౌండ్ ఎందుకు వచ్చింది అనేసి మీకు డౌట్ రావచ్చు. ఇటు సైడ్స్ కాదు, నేను ఆల్రెడీ చేసిన దాన్ని మీకు చూపిస్తున్నాను ఇలా చేశానని. ఇలా పెట్టుకొని ఈ డ్రాయింగ్ అనేది వేసేసుకొని కట్ చేసుకుంటే అయిపోయింది. ఇది అంతే. ఇక క్యాన్వాసర్ పేపర్ అయితే వేసేసి ఆల్రెడీ అటాచ్ చేసేసి పెట్టుకున్నాను. మంచిగా నీట్గా అనేది క్యాన్వాసర్ పేపరు రౌండ్ తిరిగేలాగా స్కాలప్కి మంచిగా నీట్గా అనేది కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అంతే చూపించినట్టుగా అయితే చేసుకోండి, ఓకేనా? మీరైతే ఇంత త్వరలో బ్లౌజ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటారు, ఓకేనా? కొత్తగా మిషన్ నేర్చుకునే వారు కానీ ఫస్ట్ టైం నా వీడియోలు చూసిన వాళ్ళు కానీ అసలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అలవాటు అయిపోద్ది, వచ్చేస్తుంది అన్నమాట మీకు, ఓకేనా? చూపించినట్టుగా అయితే ఇది రైట్ సైడ్ అన్నమాట. బ్లౌజ్ రైట్ సైడ్కి ఇలా పెట్టుకోండి, ఓకేనా? ఇలా చూపించినట్టుగా రైట్ సైడ్ అన్నమాట. ఇలా పెట్టుకొని నీట్గా అనేది ఇట్లా కట్ చేసేసుకోండి, ఓకేనా? మీకు చూపించినట్టుగా కట్ అనేది చేసేసుకోండి. పావించు మార్జిన్ వచ్చేసుకొని కట్ చేసేసుకోండి, ఓకేనా? ఇప్పుడు చూపించినట్టుగా అయితే చూడండి, మంచిగా నీట్గా అనేది పెట్టేసుకొని అక్కడక్కడ కదలకుండా గుండు పిన్నులు అనేది పెట్టండి. పెట్టేసి నీట్గా ఇట్లా ఎక్కడెక్కడ తిరుగుతుందో అక్కడ సూది దింపుతూ నీట్గా స్కాలప్ని రౌండ్ తిప్పుతూ తిరుగుతూ కుట్టు అనేది వేసేసుకోండి, ఓకేనా? దారం అయితే ఆ రోజు చాలా సతాయించిందండి, ఓకే, తెగిపోయింది, ఓకేనా? దారం అంటే కుట్టు సరిగా రాలేదు, అందుకని వేరే క్లాత్ మీద పెట్టి చూసాను. ఇలా మంచిగా సూది దిగే కాడ మూల ఉన్న కాడ సూది దింపుకుంటా నీట్గా స్కాలప్ కాడ రౌండ్ తిరుగుతూ ఓకేనా కుట్టుకుంటా వచ్చేసేయండి చూపించినట్టుగా, ఓకేనా? రెండింటికి కూడా ఇలాగే తయారు చేసుకొని ఇలాగే కుట్టుకుంటే సరే. ఇంకో సైడ్ ఉంది కదా, దాన్ని కూడా ఇదే విధంగా కుట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అంతే, చూస్తూనే నేర్చుకోగలుగుతారు, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మంచి నీట్గా పావించి వదిలిపెట్టి క్లాత్ని అలా కట్ చేసేసుకోండి, ఓకేనా? అంతే. ఘాట్లు అనేది రౌండ్ తిరిగే కాడ ఒక మూల ఉన్న కాడ నీట్గా అనేది కాట్లు పెట్టుకోవడం వల్ల అది కట్ వర్క్ అనేది అంత మంచిగా ఈజీగా కనిపిస్తుంది అన్నమాట, నీట్గా అనేది, ఓకేనా? ఇలా చూపించినట్టుగా అయితే తిప్పుకుంటే సరిపోతుంది, ఓకేనా? తిప్పుకొని కుట్టేసుకుంటే అయిపోతుంది అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా పైన ఒకటి అనేది స్టిచ్ అనేది వేసుకోండి. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే మాత్రం ఐరన్ చేసుకోండి, స్టిచ్ చేసుకోండి. ఇంట్లో కుట్టేవాళ్ళు స్టిచ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా ఐరన్ అంటే మనం అనుకున్న పైసలు కూడా రావు కదా, కానీ క్లాత్ కూడా కొద్దిగా చూసి వేయాలి, ఐరన్ చేయాలి, లేకపోతే అంటుకోలేనిపోండి. కాకపోతే ఐరన్ చేస్తుందంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ₹1 అనేది మనం ఎక్కువ తీసుకోవచ్చు, అంతే ఫ్రెండ్స్. నీట్గా అనేది కుట్టేసేసుకొని చూపించినట్టుగా అయితే చూస్తూనైతే బ్లౌజ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మనము ఈజీగా ఇట్టే చేసుకోవచ్చు అన్నమాట. ఎంత సింపుల్లో మీకే అర్థమైపోద్ది. కుట్టు అనేది ఇట్లా వేసేసుకోండి, ఓకేనా? చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇంకో పార్ట్ కూడా ఇలాగే కుట్టుకుంటే సరిపోద్ది అన్నమాట, ఓకేనా? సేమ్ దీనిలాగానే కుట్టేసుకుంటే అయిపోతుంది. అయితే మంచిగా నీట్గా అటాచ్ అయితే చేసుకోండి, మంచిగా చూపించినట్టుగా అటాచ్ చేసేసుకోండి, ఓకేనా? ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకుంటే అయిపోయింది. ఇంకో పార్ట్ కూడా సేమ్ దీనిలాగానే రెడీ చేసేసుకుందాము, ఓకేనా ఫ్రెండ్స్? అంతే. ఇంకో సైడ్ కూడా రెడీ చేసేసాను, చూసారా? రెండు కూడా ఎంత మంచిగా రెడీ చేసేసాను. ఇదే విధంగా చేసుకొని ఇవైతే అంచు అన్నమాట, అంచు వస్తుందని చూస్తున్నాను, ఎందుకంటే ఇది అయితే పోట్లీ బటన్స్ కోసం అనేది నేనైతే ఇలా చేస్తున్నాను. ఒకసారి చూడండి, సింపుల్గా 4 మడతలుగా 2 ఇంచులు ఉంటే సరిపోతుంది. పోట్లీ బటన్స్ చేస్తున్నాను, ఎలా వేస్తానో కూడా మీరు ఒకసారి చూడండి. ఇదైతే మామూలుగా సారీస్కి వస్తాయి కదా స్పాంజీ లాంటిది, అది అన్నమాట.
మంచిగా చిన్న చిన్న ముక్కలు మీకు ఎంత సైజు కావాలో అంత చేసుకొని కట్ చేసుకొని ఇట్లా పోట్లీ బటన్ అయితే ఈ స్పాంజ్తో చేసుకోవడం వల్ల నీట్గా అనేది ఉంటుంది, మంచిగా వస్తుంది. ఖర్చు కూడా మనకి ఏం లేకుండా అయిపోద్ది. అవి థర్మాకోల్ బాల్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగే మీకు ఎన్ని కావాలో అన్ని తయారు చేసేసుకోండి. ఇప్పుడైతే ఇది అంచు అనేది కింద నేను పెడుతున్నాను అన్నమాట కప్పు కోసము. మంచిగా లోపల చూసారా నేను పోట్లీ బటన్ ఏ విధంగా పెట్టానో కింద సీదా వైపు ఏమో మధ్యలో ఉందన్నమాట. ఓకేనా, అట్లా పెట్టుకోండి. ఎన్ని కావాలో అన్ని పెట్టేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయండి. మీకు ఎంత దూరం కావాలో కూడా. ఓకేనా, ఒకసారి వాళ్ళ కప్ ఎంత ఉందో చూసుకోండి. 5 ఇంచెస్ అంటే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పెట్టుకుంటా వచ్చేసేయండి. కుట్టుకుంటా నీట్గా అనేది కుట్టుకోండి. మీకు ఎన్ని పడతాయో అన్నీ చేసుకొని పెట్టుకొని కుట్టుకుంటే సరిపోద్ది అన్నమాట. చూపించినట్టుగా అయితే నీట్గా అనేది ఇట్లా కుట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఇది సింపుల్ వే అన్నమాట. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కూడా ఏదో పెద్ద కష్టపడిపోయి కుట్టాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఇట్లా కుట్టొచ్చు అన్నమాట. ఓకేనా, ఇంతే. మీకు మంచి టిప్స్ అయితే నేను చెప్తాను కదా. చూసారా అంచు కూడా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎగుడు దిగుడు లేకుండా కూడా. పైన ఒకటి ఇట్లా చూపించినట్టుగా కుట్టు అనేది వేసేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, అంత కష్టమైనా ఏమనేది లేదన్నమాట. ఇప్పుడు కప్పు ఎంత కావాలో అంత. ఈ క్లాత్ ఎక్స్ట్రాది ఉంది కదా మనకి, దాన్ని అయితే మనం ఇట్లా తీసేసుకొని నీట్గా అనేది లైనింగ్ క్లాత్ కోసము ఇది వాడుకోవచ్చు. అది సరిపోదు అనుకుంటే ఇంకా వేరేది, నేనైతే వేరేది తీసుకున్నాను, అది సరిపోలేదు అనేసి. ఓకేనా, చూపించిన ఎంత కావాలో అంత, పొడవు ఎంత కావాలో వెడల్పు ఎంత కావాలో అన్ని క్లాత్ అనేది తీసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోండి. ఓకేనా, చూపించినట్టుగా అయితే ఇలా నీట్గా అనేది కుట్టుకుంటా వచ్చేసేయండి. అటాచ్ చేసేసేయండి బ్లౌజ్కి, సారీ క్లాత్కి, కింద మనం రెడీ చేసుకున్న దానికి అటాచ్ చేసేసుకోండి. ఇది నేను లైనింగ్ క్లాత్ కరెక్ట్ సైజ్ అనేది తీసుకున్నాను అనమాట. మధ్యలో మలుచుకొని మంచిగా వాళ్ళు ఎంత వెడల్పు కావాలో పొడవు కావాలో నీట్గా కట్ చేసుకొని, మనం ఆల్రెడీ వాళ్ళది నెక్ది కట్ చేసి పెడతాం కదా, ఆ సైజ్ అనేది తీసుకొని గుండు పిన్ను పెట్టుకోండి. మంచిగా కదలకుండా ఇట్లా నీట్గా అనేది కుట్టుకోండి, కట్ చేసేసేయండి 5 ఇంచులు. ఓకేనా, మంచిగా అంతే. ఇదిగో దీన్ని చూపిస్తున్నా కదా, ఎంత కావాలో అంత పొడవు అనమాట. అయితే 1/2 ఇంచు అనేది ఖర్చు కోసం అనేది వదిలిపెట్టుకోండి. 1/2 ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకొని కట్ చేసుకోండి. ఓకేనా, చూసారా 1/2 ఇంచు 1/2 ఇంచ్ అనేది 1 ఇంచ్ అయినా పర్లేదు, ఎందుకంటే తర్వాత కుట్టుకున్నానైనా తర్వాత కట్ చేసుకోవచ్చు, కానీ ఉంచుకోండి. ఓకేనా, చూసారా ఎంత నీట్గా అనేది కటింగ్ అయిందో. ఇప్పుడు దీనికైతే పైపింగ్ అనేది వేసేస్తాను నేను. మీరు కూడా పైపింగ్ వేసుకోండి, బాగా నీట్గా అనేది అనిపిస్తుంది అన్నమాట. సారీ కలర్ ఇది అన్నమాట. అయితే సారీ కలర్ అయితే పైపింగ్ అనేది వేస్తున్నాను అనమాట. చూపించినట్టుగా అయితే కుట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్, మంచి డిజైన్స్ కావాలి, సింపుల్ డిజైన్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకునేలాగా కావాలంటే మాత్రం మన ఛానల్ చేసుకోవాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఓకేనా, మరిన్ని వీడియోల కోసం మాత్రం లైక్ చేయండి, ఇంకొంతమందికి అయితే యూట్యూబ్ షేర్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. చూసారా అయిపోయింది. దాన్ని హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకోస్ట్ కుట్టవచ్చు. నేనైతే హెమ్మింగ్ అనేది చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. ఓకేనా, చూసారా అయిపోయింది. ఇప్పుడు మంచిగా నీట్గా బ్లౌజ్ని ఎంత కావాలో అంత నీట్గా ఇట్లా పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చారంటే అయిపోయింది. ఇంకా బ్లౌజ్ డిజైన్ ఇంత ఈజీనా అనిపిస్తుంది మీకు. అసలు నేనైతే ఈ డిజైన్ చాలా బాగా అయితే వచ్చింది, నేనైతే హ్యాపీ. ఇంకోటి ఏంటంటే నా కస్టమర్ కూడా చాలా హ్యాపీ. తను వాళ్ళ అన్నయ్య పెళ్ళికో అన్న పెళ్ళికో తమ్ముడు పెళ్ళికో వేసుకున్నారు. అయితే తను పిక్స్ అంత బిజీలో ఉండి కూడా పిక్స్ పెట్టారండి, నాకు షేర్ చేశారు పిక్స్. ఇలా వచ్చింది, చాలా బాగుంది తారా అనేసి చెప్పారు. నాకైతే ఎంత సంతోషం, హ్యాపీగా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఎంత ఉంటుంది వాళ్ళకి అనేసి. అయితే తను ఏం చెప్పలేదు, నేనే ఈ సెలెక్ట్ చేసి స్టిచ్ చేశాను. అయితే మగ్గం వర్క్ వేయించుకునే టైం కూడా లేదనేసి ఇలా చేశారు, కుట్టమన్నారు. అయితే నేను హ్యాండ్స్కి కూడా పూసలు అనేది కుట్టాను. అయితే హ్యాండ్స్ పూసలు ఎలా కుట్టాను కూడా చిన్న వీడియో అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఆ రోజు నైట్ అంతా పట్టింది నాకు ఈ బ్లౌజు స్టిచ్ చేసి చేతులకు పూసలు కుట్టడానికి. నైట్ 1 నిమిషం కూడా నేను పడుకోకుండా కుట్టాను. దాన్ని బట్టి వాళ్ళు నేను చేసిన పనికి వాళ్ళు అయితే సాటిస్ఫై అయ్యి నాకు మనీ కూడా నేను అడిగినవన్నీ, అంటే నేను ఎక్కువ ఏం అడగలేదు కానీ
ఇచ్చారు. వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అందరు అన్నారంటే చాలా బాగుంది బ్లౌజ్ అనేది అన్నారంట. అతను కూడా చాలా సాటిస్ఫై అన్నమాట, ఫుల్ హ్యాపీ అన్నమాట. చూసారు ఎంత బాగా అనేది వచ్చిందో. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మీరు ఇలా చూపించినట్టుగా కట్ చేసి పడేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అంతే. ఇప్పుడు డాట్స్ అనేది వేసేసుకోండి. మామూలు బ్లౌజ్కి ఎలా డాట్ వేస్తామో ఈ బ్లౌజ్ కూడా అలాగే డాట్ అనేది వేసేసుకోవడమే, అంతేనా. చూస్తూ 10 నిమిషాల్లో బ్లౌజ్ అనేది ఇంత సింపుల్ డిజైన్ బ్లౌజు కుట్టుకోవచ్చు అన్నమాట, తక్కువ సమయంలో. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా. మీకు ఎలా అనిపించింది వీడియో, ఎలా అనిపించింది బ్లౌజ్ స్టిచ్చింగ్ డిజైన్ ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే నాకు చేయండి, ఓకేనా. నేనైతే మీరు చేయడం వల్ల నేను ఇంకా మంచి హ్యాపీగా అయిపోయి నాకు ఇంకా మంచి వీడియోలు చేయాలనే ఆశ అయితే వస్తుంది, పెడతాను. మీకు యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది, ఓకేనా. ఇదైతే నేను పైపింగ్ అనేది చేస్తున్నాను సారీలో కలర్స్ అన్నమాట. ఈ కలర్ అన్నమాట. చాలా అయితే బాగుంది. క్లాత్ అయితే సూపర్ ఉందండి. సారీ క్లాత్ అయితే సూపర్ ఉంది. ఈ సారీ వచ్చేసి 4500 5000 అన్నట్ట సారీ. వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫై అన్నమాట. మొత్తము ఈ నెక్ పెట్టి పూసలు కుట్టి బ్లౌజ్ కుట్టినందుకు నేనైతే 800 అయితే తీసుకున్నానండి. పూసలు మళ్ళీ వాళ్ళవే. ఇవి ఉంటే చూడండి మోనాలిసా బీడ్స్, అవి వాళ్ళే తీసుకొచ్చారు. అయితే స్టిచ్ చేసినందుకు ఇవన్నిటికీ నేనైతే 800 డబ్బులు అనేది తీసుకున్నాను. వాళ్ళు కూడా ఏమనలేదు, ఓకే అని అన్నారు. థ్యాంక్ యూ.